డాక్టర్ డాక్టర్ నేనేమో ఇక్కడ దుప్పటి తడిపేసుకొని కూర్చుంటే మీరేంటి డాక్టర్ దుప్పటి ఫుల్ గా కప్పుకొని నిద్రపోతున్నారు? నిద్రపోతున్న వాడిని లేపి నిద్రపోతున్నావా అని అడుగుతావేంట్రా ఫుల్. నా తప్పే. డాక్టర్ టైం 12 గంటలు కొట్టింది డాక్టర్. 12 గంటలకు 12 సార్లు కొట్టక 13 సార్లు కొడుతుంది ఐడియట్. పడుకో. కానీ నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తే పడుకుంటా. ఏడు. నాకు పెళ్ళి అవుద్దంటారా? ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. పిల్లలు పడతారా? ఆ నమ్మకం మీ ఆవిడకు ఉండాలి. ఓకే ఓకే ఓకే. మరి పిల్లలు పుడితే ఏం పేర్లు పెట్టుకోవాలి? చంద్రముఖి. ఏంటి చంద్రముఖి? అయ్యా డాక్టర్ రెడ్డి, నేను ఇప్పటివరకు ఎవరితో మాట్లాడాను బాబా? చంద్రముఖితో. ఏంట్రా? ఏంటి సార్ ఇది? మనిషి పడుకున్నట్టే సెటప్ చేసి నన్ను భయపెట్టారు. ఇది మీకు న్యాయమేనా చెప్పండి? సుమ్మా తమాషా. ఇది ఒక స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్. లేకపోతే నీకెలా ధైర్యం వస్తుంది? అది కరెక్టే సార్. గాడిదకేం తెలుసు గద్ద పోస్తాను. సార్ భయంలో ఏదో అనేసి నేను వదిలిపెట్టండి సార్, మీకు దండం పెడతాను. నీకు విషయం చెప్పనా? ఏంటి సార్? ఈ ఇంట్లో మన ఇద్దరం తప్ప మిగతా వాళ్ళందరూ దెయ్యాలి. సార్ అసలే నేను భయంతో చచ్చిపోతుంటే ఇలాంటి వార్తలు చెప్తారేంటండి? ఇంక నాకు నిద్రలో పట్టుదండి. నిద్రపోవడానికి టాబ్లెట్ ఇస్తానుగా. ఇవ్వండి సార్, ఎంత డోస్ అయినా పర్వాలేదు. ఇవ్వండి. నీళ్ళ ఇవ్వండి. లేదు డైరెక్ట్. ఇదే పిచ్చి నమ్మకం అంటే. డాక్టర్ గారు, ప్రాణాయామం చేసిన నిద్ర రావట్లేదండి. ఈ ఇంట్లో నేను చచ్చిపోతాను అని భయంగా ఉంది డాక్టర్ గారు. ఆ సిద్ధాంతి గారు చెప్పిన ఇంకో విషయం చెప్తే నువ్వు అదిరిపోతావు. ఏంటది? ఆ చంద్రముఖి దయ్యం ఈ ఇంట్లో 30 అడుగుల పావులా మారింది. 30 అడుగుల పావులా మారిందా? ఏంటి సార్, నిన్నటి దాకా చంద్రముఖి దయ్యం అన్నారు, ఇప్పుడేమో 30 అడుగుల పావు అంటున్నారు. దయ్యం అంటే ఒకవేళ ఉండదేమో ధీమాగా బతకొచ్చు, పావు అంటే తప్పకుండా ఉంటది. అది కరిచిందంటే చస్తామండి. ఏమంటే డాక్టర్ గారు, ఇలాంటి ఏమైనా ఉంటే మీ మనసులో పెట్టుకోవాలి కానీ నాకు చెప్పి భయపెడతారేంటండి? పావుని ఎవరైనా లోపల పెట్టుకుంటారా? బయట వదిలేయాలి కానీ. నా మీద ఎందుకు వదలాలండి? ఇంట్లో ఇంతమంది ఉన్నారుగా. ఈ ఇంట్లో నువ్వు ఎక్కడైనా పావుని చూసి గుండె చచ్చిపోతే? పావు కాదు, బెల్ట్. బెల్ట్ అది నేనే పెట్టా. అరే సేనుగా, పావు అంట, దెయ్యం అంట, బెల్ట్ అంట. ఇక్కడ ఉంటే నువ్వు ఇన్స్టాల్మెంట్ లో చచ్చిపోతావురా. తెల్లవారసరిగా పారిపోరా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పావు మాత్రం నేను వదలదు. మాతృభాషలో మాట్లాడితే ఈయనకు అర్థం అవుతుంది, ఈయనకు అర్థం కాని భాషలో మాట్లాడతా. కైసా ఆత హమ్ చుప్కే చుప్కే బాగ్తా. मैं पीछे से आता तुझको नहीं छोड़ता. మాతృభాషలోనే కాదు, నేను ఏ భాషలో మాట్లాడినా మీకు అర్థం అవుద్ది. వేసేయండి డాక్టర్, నిన్నేసినట్టే ఇవాళ కూడా వేసేయండి. నోట్లో కాదు, చేతిలో వేస్తాను. పట్టు. అంత భ్రమ. ఈ ఇంటిని, ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళందరూ చల్లగా కాపాడు తల్లి. అమ్మా చంద్రముఖి, పెట్టమ్మా. ఏంటి అప్పారావు గారు, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు? చంద్రముఖితో మాట్లాడుతున్నా. చంద్రముఖి ఎక్కడ ఉంది సార్? ఇక్కడ ఈ బుట్టలో ఉంది. చంద్రముఖి అంటే ఏంటి అనుకున్నావు? 30 అడుగుల పాము ఈ బుట్టలో ఉంటుంది. కావాలంటే చూడు, బుట్టలో లేదు, గిట్లో లేదు. చూపించు. ఏమయ్యా, ఇందాక నన్ను ఏదో అంటే పెద్ద ధైర్యవంతుడిలాగా పోతున్నాయంట. அம்மா சந்திரமுகி, எனக்கு எம்ஜிஆர் பிடிக்கும், எனக்கு சிவாஜி பிடிக்கும், எனக்கு ரஜினிகாந்த் பிடிக்கும், எனக்கு கமல் பிடிக்கும். அம்மா மொத்தத்தில் தமிழ் பிடிக்கும். அம்மா என்னை விட்டுரும்மா. హలో, అది నేనే పెట్టాను. ఏంటి డాక్టర్? ఇప్పుడు మీరు ఏం చూసారో అదే ఇంట్లో జరుగుతుంది. అందుకే ఈ పని చేశాను. ఏం డాక్టర్ గారు? ఏంటి? అడిలిపోయి చచ్చిపోయాను. అమ్మయ్యా. అమ్మయ్య అంటే? అమ్మయ్యా. నాన్నయ్య అంటే? నానయ్య. సార్ 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 సార్, ఇది సామెత కాదు సార్, ఏదో జనరల్ గా అందరూ అంటారు కదా, నేను అనేసాను. అందరూ అనేస్తే నీకు బుద్ధి లేదా, తెలియలేదా, జ్ఞానం లేదా? సార్ సార్ సార్, ఏదో రిలాక్సేషన్ కోసం అంటే రిపీట్ కొడతారేంటి సార్? చుమ్మా తమాషా. అమ్మయ్యా. అమ్మయ్యా. ఈయనంటే పర్వాలేదా?
మేమంటే మాత్రం ఏం బుద్ధి లేదా జ్ఞానం లేదా అని రిపిట్లు కొడతారా? నలుగురితో నారాయణ కులం సార్ 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 నాలో నేనే అనుకున్నాను. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పుడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గోల్డ్ గాజులేసి చేతులేమో గల్లు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగారు కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి